బావమరిదే రింగ్ మాస్టర్, ముఖ్య నేత బంధువు కబందాస్తాల్లో సింగరేణి కోల్మాల్ అయిందట. సింగరేణిలో కోల్మాల్ అయిందట. సింగరేణి కాంట్రాక్ట్ ఏదైనా ఆయన చెప్పిందే వేదం. ధరల పెంపు, పెనాల్టీల మాఫీల్లోనూ ఆయనదే హవా. ఎదురు తిరిగిన అధికారులపై అడ్డగోలుగా చర్యలు. ఒత్తిడి భరించలేక పారిపోతున్న ఉన్నతాధికారులు. సిరులగని సింగరేణిలో ఏం జరుగుతున్నది? సంస్థను ఒక అదృశ్య శక్తి శాసిస్తున్నదా? అంతా తాను చెప్పినట్టే తన కనుసన్నల్లోనే జరగాలని హుకుం జారీ చేస్తున్నదా? కాంట్రాక్ట్ ఏదైనా ఆయన చెప్పిన వారికే దక్కుతున్నదా? ఆ వ్యక్తి చెప్పినట్టే ధరలు పెరుగుతున్నాయా? ఆయన ఆదేశించినట్టే పోస్టింగులు మారుతున్నాయా? ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక డైరెక్టర్ల స్థాయి వ్యక్తులు కూడా పరారవుతున్నారా అంటే అవుననే అంటున్నాయి సింగరేణి వర్గాలు. ఇప్పటికే ముఖ్య నేత సన్నిహితుడు ఒకరు పోలీస్ శాఖను తన అదుపులో పెట్టుకున్నారు. మరో వ్యక్తి సాగునీటి పారుదల శాఖను గుప్పిట్లో తీసుకున్నారు. ఇంకొకరు పరిశ్రమల శాఖలో పాతుకుపోయారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే తరహాలో ఇప్పుడు ముఖ్య నేత బంధువు సింగరేణి సంస్థను హస్తగతం చేసుకునేందుకు పన్నాగం పన్నినట్టు చర్చ జరుగుతున్నది. ఇందుకు తాజాగా జరుగుతున్న పరిణామాలే ప్రత్యక్ష సాక్ష్యమని సింగరేణి వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నమస్తే తెలంగాణ పేపర్ ఇక మొత్తం శాటభారతం రాసుకొచ్చింది. కానీ అసలు విషయం ఏంటంటే ఇప్పుడు ఎన్టీవీ సంబంధించిన భాగోతం, ఆంధ్రజ్యోతికి సంబంధించిన భాగోతం, లేకపోతే నల్గొండ మంత్రికి సంబంధించిన విషయం కావచ్చు, లేకపోతే ఖమ్మంకి సంబంధించిన మంత్రికి సంబంధించిన విషయం కావచ్చు. ఇదంతా ఏది సంబంధాలు అంటగట్టిన చూడు, ఆ సంబంధాలు అంటగట్టిన విషయం కాదు ఇది. లేకపోతే మీడియాకు సంబంధించిన విషయం కాదు. ఇది మంత్రుల వాటాలకు సంబంధించిన గొడవ అనేది స్పష్టంగా అర్థమైపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో నెంబర్ 1 లీడర్ ఎవరైతే ఉన్నారో, రాష్ట్రంలో నెంబర్ 1 లీడర్ అయితే ఎవరు ఉన్నారో, నెంబర్ 1 లీడర్, ఈ నెంబర్ 1 లీడర్కి సంబంధించి సింగరేణిలో బొగ్గు గనులు సంబంధించి కాంట్రాక్ట్ దక్కించుకోవాలని చూసి ఈ నెంబర్ 1 లీడర్. సేమ్ టైంలో నెంబర్ 2 లీడర్ ఎవరైతే ఉన్నారో ఈ నెంబర్ 2 లీడర్ కూడా ఈ సింగరేణికి సంబంధించిన వాటాలను దక్కించుకోవాలని చూసింది. ఇంతలోనే నెంబర్ 3 ఖమ్మం డిస్టిక్కు సంబంధించిన నెంబర్ 3 లీడర్ కూడా దీని మీదనే కన్నేసింది. ఈ క్రమంలోనే నల్గొండకు సంబంధించిన మంత్రి ఆయన తమ్ముడు వాళ్ళిద్దరు కూడా సింగరేణి నైని బ్లాక్కి సంబంధించి వాళ్ళు కూడా టెండర్లు వేసి ఈ 4వ వ్యక్తి, ఇక 4వ లీడర్ అనుకుందాం, ఈ 4వ లీడరు టెండర్లు అన్నదమ్ములు ఇద్దరు దక్కించుకోవాలని చూసింది. అయితే ఇప్పుడు ఈ లీడర్ను ఈ నెంబర్ 2 లీడర్ను ఈ ముగ్గురిని ఏకకాలంలో నెంబర్ 1 లీడర్ బదనం చేయాలని ఓ ఆలోచన చేసింది. నెంబర్ 4, నెంబర్ 3, నెంబర్ 2 ఈ ముగ్గురు లీడర్లను, ఓ విధంగా ఈ ముగ్గురు మంత్రులను ఏకకాలంలో నెంబర్ 1 లీడరు బదనాం చేసి వీళ్ళను అక్రమ సంబంధాలు అంటగట్టే విషయంలో కావచ్చు, అవినీతి మరకలు అంటించే విషయంలో కావచ్చు, అక్రమాలకు పాల్పడుతున్నారనే విషయాన్ని కట్టడంలో కావచ్చు, నెంబర్ 1 లీడర్కి సంబంధించిన సోషల్ మీడియా అమోఘమైన పాత్రను పోషించింది. ఈ క్రమంలోనే మీడియా ఛానళ్లతోటి నెంబర్ 1 లీడరు రాతలు రాయించిండు. ఇదంతా తూతూ మంత్రంగా జరిగిన ఫైటింగ్. ఈ ఫైటింగ్లో ఎవరు బలైనలు అంటే ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు, మీడియా అధికారులు. మీడియా బదనమైంది. సావుకారు కొట్టుకుంటే చింతపండు ధర బయటపడ్డది అంటారు కదా. సావుకారుల పంచాయతీ ఇది మీడియా పంచాయతీ కాదు, ఐపీఎస్ల పంచాయతీ కాదు, ఐఏఎస్ల పంచాయతీ కాదు. రాష్ట్రంలోని రాష్ట్రంలో ఉన్న బిగ్ బాసు తన గ్యాంగ్కు సంబంధించి తన గ్యాంగ్ లీడర్లందరినీ బదనం చేయాలనుకున్నాడు. ఇంకో స్ట్రాటజీ అప్లై చేయాలనుకున్నాడు. ఓ మీడియా ఛానల్ ద్వారా ఐపీఎస్లకు, మంత్రులకు సంబంధం అంటగట్టి వాళ్ళని డిగ్రేడ్ చేసే ప్రయత్నం చేసింది. అక్కడితో ఆగలేదు. అది రచ్చరచ్చయ్యే వరకు ఇక్కడ మనం ఫెయిల్ అవుతున్నామేమో అనుకొని తనకు సంబంధించిన ఓ చెత్త మీడియా ద్వారా ఈ నెంబర్ 2 లీడర్ మీద అవినీతి మరకలు, దందా మరకలు వేయాలని చూసింది. గతంలో ఇదే నెంబర్ 2 లీడర్ ఛాంబర్ దగ్గర కొంతమంది కాంట్రాక్టర్లు ఆందోళన చేసింది. అంటే విధంగా ఆయనను బదనం చేసింది. ఇదే నెంబర్ 2
లీడర్కు సంబంధించి భార్య కమిషన్లు భయంకరమైన స్థాయిలో వసూలు చేస్తుందని అట్లా బదనం చేసి ఎక్కడ ఇరకపోయిన ఆఖరికి అంటే పాము మంత్రం తెలియనోడు తేలు మంత్రం వేసి ఇరకపోయినట్టు నెంబర్ 1 లీడరు తన చెత్త మీడియా స్నేహితుడితోటి ఓ భయంకరమైన కథను వడ్డించే ప్రయత్నం చేసిండు. దానికి కౌంటర్గా నెంబర్ 2 లీడరు ప్రెస్ మీట్ పెడతాడని నెంబర్ 1 లీడర్ ఊహించలేదు. నీకు చంద్రబాబుకి ఏమన్నా స్నేహం ఉంటే ఉండొచ్చు, నీకు నెంబర్ 1 లీడర్కి స్నేహం ఉంటే ఉండొచ్చు, అట్లానే నేను గాలికి వచ్చినోని కాదు, పారాచూటు వేసుకొని రాజకీయాల్లోకి వచ్చినోని కాదు, పదవులు పొందినోని కాదు, అసలు విషయం అంతా బయట పెడతా అని ఆ నెంబర్ 2 లీడర్ బయట పెట్టిండు. ఆ దెబ్బతోటి సింగరేణిలో గనులను దక్కించుకోవడానికి ఏ లీడర్ పావులు కలిపిండు, ఏ లీడర్లు ఏ బంధువుల ద్వారా టెండర్లు వేసిండ్రు అనేది మొత్తం బయటపడ్డది. ఇక ఆ దెబ్బతోటి నెంబర్ 1 భాగోతం, నెంబర్ 2 భాగోతం, నెంబర్ 3, నెంబర్ 4 భాగోతం, అసలు మొత్తం క్యాబినెట్ భాగోతమే బయటపడ్డది. మళ్ళా ఇదంతా నాకెక్కడ అంటుకుంటుందని ఇంకా నెంబర్ 1 లీడర్ ఏమంటాడు, ఎడ్లు కొట్టుకొని లేగల కాళ్ళు ఇరుగొట్టినట్టు మీడియా కొట్టుకొని మా కేబినెట్కు రుద్దకుర్రి దీన్ని అన్నారు. సమాచారం మీరు ఇవ్వకపోతే ఎవరికేం సోకు రాయడానికి చెప్పడానికి, ఎవరికేం తీట ఓ విధంగా చెప్పాలంటే మీ కంపెనీ ఇంకోటి ఎందుకు రాసుకోవాలనుకుంటాడు. ఇంకా అందరు నమ్మించడానికి మా మంత్రుల మధ్య గొడవలు పెట్టద్దు ఎవరు, మాది ప్రజాస్వామ్య పాలన, మాది ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ రాజ్యంలో సొంతోళ్ళే గల్లలు పట్టుకొని అనుకుంటారు అన్నట్టు. ఇగో ఇట్లా ఈ భాగవతానికి సంబంధించి క్లియర్గా రాసుకురాకుండా నమస్తే తెలంగాణ పేపరు ముఖ్యెక్కడ ఉన్నదంటే చక్కగా ఇక్కడ నన్ను చూపించకుండా చుట్టూ తిప్పుతాంది. ఇక నెంబర్ 1 లీడర్ అని ఒకలు, ముఖ్య నేత అని ఒకలు, ఎందుకంటే వాళ్ళు ఇరుక్కోవద్దు, నమస్తే తెలంగాణ పేపర్ ఇరుక్కోవద్దు, ఎవరినన్నా ఇరికియాలి. ఇప్పుడు మా 20 జర్నలిస్టులు ముఖ్య నేత పేరు చెప్తే నీకు తెలుసా ఈ విషయం అనేది లీగల్ నోటీసులు వస్తాయి. ఆ లీగల్ ఇష్యూలలో వీళ్ళు ఇరుక్కోకుండా ముఖ్య నేత బంధు అని అంటారు. ముఖ్య నేత బంధువు పేరు మీకు తెలియదా నమస్తే తెలంగాణ పేపరు, లేకపోతే కేటీఆర్ గారికి తెలియదా, హరీష్ రావు గారికి తెలియదా? ఎందుకంటే వీళ్ళకి లీగల్గా వీళ్ళు ఇరుక్కోవద్దు. హింట్ ఇచ్చి విడిచిపెడితే కొంత భావోద్వేగపరమైన జర్నలిస్టు ఉంటారు కదా, పేర్లు టకా చెప్పే వరకు లీగల్ ఇష్యూలో ఇరుక్కపోతారు. అది వీళ్ళ ఆలోచన. కాబట్టి ఇంత ఇక వేరే సమస్యలే లేవానే, ఇదే మొత్తం ఇదేనా సమస్య? గత 10 రోజులుగా చూస్తాను ఏదైనా ప్రజా సమస్యలు రాసుకొస్తానులానే ఇలా దళితుల సమస్యలో, బీసీల సమస్యలో, ఎస్టీల సమస్యలు ఒక్కటైనా రాసుకొస్తానులా? కేటీఆర్ గారికో హరీష్ రావు గారికో బాధ కలిగినప్పుడు పేపర్ నిండా పరుసుకొస్తారా? ఇక మా కర్ల రాజేష్ చనిపోయి 2 నెలలు అవుతుంది. కర్ల రాజేష్ మీద ఒక్క న్యూస్ అయినా రాసిందా? లవణ్య ఆత్మహత్య చేసుకొని కుల అవమానంతో ఆత్మహత్య చేసుకొని ఓ 3 వారాలు గడిచిపోతాను. ఒక వార్తాన్ని వేసిందా మీ ముఖానికి? కొంత స్పేస్ ఇవ్వండి అన్ని కులాలకు, అన్ని సామాజిక వర్గాలకు. నమస్తే తెలంగాణ పేపర్లో స్పేస్ ఇవ్వండి. మొత్తం ఇది ఇక దీన్ని శితికాయితం అనుకోవాలా, పనికిరాని పేపర్ అనుకోవాలా, దీన్ని ఏమనుకోవాలి? దీన్ని సింపుల్గా ఒక్క లైన్లో ఓడగొట్టేదానికి బొగ్గు గనుల టెండర్ల కోసమే కదా మొన్నటిదాకా లొల్లి జరిగింది. మీడియా లొల్లి, మంత్రుల లొల్లి కాదు ఇది, బొగ్గు గనుల టెండర్ల లొల్లి. నా బామ్మరిదికే ఇయ్యమని ఓ మంత్రి, లేదు నా బంధువుకే ఇయ్యమని ఓ మంత్రి, ఇట్లా ఏ మంత్రులు పడితే ఆ మంత్రులు బొగ్గు గనుల కోసం లొల్లి పెట్టుకొని జర్నలిస్టులను జైలు వేయాలని చూసింది. అది పంచాయతీ.